సీతామహాదేవి వస్తున్నది, పూలు ముట్టవే. కదై హై జంత జంత మొదలుసిన హాత కదై హై కాది మితది జన దేవి కదతి జన రేపా మాదారి సారి సాత రేపా మాదారి సారి సాధపా సారిదపా మదమా మదపా సాధపా సారి ఏమి చేయుదు రామా రామచంద్ర, ఏమి చేయుదు రామా చంద్ర దయా చంద్ర, ఏమి చేయదు రామా చంద్ర దయా చంద్ర, భూమికు కాకును భూమితో కాకును కోమల నయన హయ కోమల నయన, ఏమి చేయదు రామా చంద్ర దయా చంద్ర, దిక్కులేని దాన నైతి నేనైతి, దిక్కులేని దాన నైతి నేనైతి, దక్కున నన్ను బ్రోవు శ్రీరామచంద్ర హయ శ్రీరామచంద్ర, ఏమి చేయదు రామా చంద్ర దయా చంద్ర, ఏమి చేయుదు రామచంద్ర రామచంద్ర దేవ దేవ తల్లి భూదేవి, నర నిమిష మాత్రమున నా పతి కానక దుష్ట రాక్షసుల చేజిక్కి మరణింపమని కమలాశ్రుండు నాకు అల్పాయువుగా లిఖించిన హతవిధి. ఓ వనదేవతలారా, దిక్పాలకులారా, మీరు కూడా మిన్నకున్నారా? దుష్ట రాక్షసుల చేజిక్కి మరణింపమని ఎప్పటికైనా నా తలరాత నాకు ఇప్పటికీ కలిగిన రామచంద్ర. అమ్మా ఓ అమ్మా, సీతమ్మ ఎప్పుడు రామ 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 అని ఏడుస్తూనే ఉంటుంది. అయ్యో, నన్నేం చేయవంతువి? ఆ పాడు రాజు ఈమెనే కోరుకుంటాడు. నాకు కోరుకుంటే నేను ఎప్పుడో ఆయన పెండ్లాం అయిపోయేదాన్ని. అయ్యో, నువ్వన్నా చెప్పమ్మా. అమ్మ, నేను ఎన్ని విధములు చెప్పినా నా మాట వినుకున్నా, నన్నేమి చెప్పు. అమ్మా సీతాదేవి, నా మాట వినుతుంది. ఎప్పుడు రామ 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 రామాన్ని నీ వేయి వద్దలు చేసుకుంటున్నావు. నీ శిరస్సు నా మాట విను. ముల్లోకంలో జయించిన బలవిక్ర పరాక్రమంతుడైన మా రమణ చక్రవర్తికి పొందుకొరొకరు వజ్ర వైఢూర్యాలతో తీర్మానించబడిన కిరీటములు అలంకరించుకో, పట్టు వస్త్రములు ధరించవచ్చు. ఈ లంకా సామ్రాజ్యానికి రాణిగా ఉండవచ్చు అమ్మా. రైట్, నా మాట విను. ఎప్పుడు రామధ్యానం చేసిన నీ రాముడు వచ్చునా? జానకి విను నే చెప్పేదా మనుగా, రమణుని మమతలు చేర్చు పోనీ పోదము రోమా. నా మాట వినమ్మా. నీవు ఈ విధముగా నీవు బాధపడినా నీ రాముడు రాలేడు.
దీన్ని తీసుకుని పోలి ఏమే నువ్వు ఊరికే తడవు చేయకు అమ్మా సీతాదేవి నేను చెప్పినట్లు విను నేను చెప్పినట్లేదమ్మా యాలమ్మా అంత నువ్వు అమ్మా రావమ్మా ఏమే నువ్వు పక్కకు పో అలాగే రావమ్మా అమ్మా అదిగో ఆ చెట్టు కింద కూర్చోమ్మా రావణాసురుడు వస్తాడు ఆయన మాటలు విని ఆయన పెళ్లి చేసుకో అని సీతాదేవికి త్రిజట వికట హేమాస్య లంబోదరి గజకర్ణి హస్తిపాదిని ఇలాంటి రాక్షస కాంతలందరూ సీతమ్మకు బోధ చేస్తూ ఉన్నారు. అంతట కదా గగన మార్గం మీద కూర్చున్నాడు ఆంజనేయుడు. సీతామహాదేవి ఆ లంకంతా వెతికినాడు. వెతకి 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 వేసరదింది. ఇక రావణాసురుడు ఆ సీతమ్మను ఎక్కడ దాచినాడో అని ఆ భయ ప్రాంతి చేత దానభూతరుల మధ్యమున రామధ్యానము భూసత్యం తిలకించితిని గదా అలాగే సీతమ్మని రివ్వున వచ్చి ఆకులు మాటున ఆ చెట్టులో కూర్చున్నాడు. ఎందుకు? రాక్షసులు లేని సమయంలో మాట్లాడవచ్చునని, ఆ రావణాసురుడు లేని సమయంలో మాట్లాడవచ్చునని సీతమ్మ ఉన్నటువంటి సింసిపారుక్షము అంటే సంస్కృత భాష యందు వాటి చెట్టుకు సింసిపారుక్షం అంటున్నారు. మన తెలుగు భాషలో పెద్ద మోదుగు చెట్టు అంటున్నారు. కానీ ఆ చెట్టును చాటున ఒదగి కూర్చున్నాడు ఆకులు మాటున. అంతట కదా రావణాసురుడు ఘన కిరీటములు కరకంకణములు ఓయి ప్రహస్త మహారాజా పుత్రిక వైమలంబులు దల్జియపుడు భద్రంబు మారుతు భటులను జీరనని అశోకవనంబున చేరనంతరాలను. ఆ రావణాసురుడు ఆ అశోకవనమునకు మంత్రి ఏమయ్యో రా 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 ఎంతటి బలహితుడా నా సరివాడి లేడు కదా ఎంతటి బలహితుడా ఓహో మంత్రి రాజా చూచావా ఈ సీత ఉన్నత అట్టహాసం భలే బాగుందబ్బు. నీవు చూస్తే ఇంద్రలోకములో చంద్రకాంతిలాగా మెరుస్తూ ఉన్నది. అవును ఏమి సీత ఉన్నత అట్టహాసం, ఏమి సీత రాజులుక అందము. అబ్బా కొంచెం టీ తాగుతా ఉన్నావప్ప ఏమనుకో.